నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీ నుంచి వచ్చి గాంధీ భవన్‌కి వచ్చి నేరుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి నాయకులకు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోను షేర్ చేశారన్న కారణంతో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. లైవ్ కాల్‌లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. వారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అరుణ్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఒక వీడియోని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారన్న కారణంతో నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. అంటే ఎలాంటి సెక్షన్స్ ఉండే అవకాశం ఉంది సార్? నిజంగా ఇది తేలితే గనక ఎట్లాంటి సెక్షన్స్ పెట్టి విచారించే పరిస్థితి ఉంటుంది? ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ సెక్షన్ 66 కూడా వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇవి వీడియోలను తయారు చేసింది ఎవరైతే తయారు చేసిండ్రో వాళ్ళు హ్మ్. ముందుకొస్తే మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళే పోస్ట్ చేసినామని ఒప్పుకుంటే నెక్స్ట్ రావాల్సిన వాళ్ళు దాన్ని కేవలం పబ్లిసిటీ చేసినందుకే అఫెన్స్ అయితది. పెద్దగా ఒరిగేదేం లేదు ఈ కేసులో. కానీ కాకపోతే జరిగిన డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకోవడానికి బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కేసులు ముందుకు రావడం జరిగింది. హ్మ్. సార్, అంటే డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసింది ఎవరు? అయితే దీన్ని కేవలం షేర్ మాత్రమే చేస్తే ఎట్లా ఉంటుంది? సెక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? అంటే దాన్ని క్రియేట్ చేసిందేమో వేరే వాళ్ళు అయ్యుండి, ఇప్పుడు ఓన్లీ షేర్ మాత్రమే చేస్తే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయా? ఎట్లా చూడాలి దీన్ని? అందరికీ ఒకటే వర్తించే అవకాశం. కాకపోతే ఎవరైతే డీప్ ఫేక్ వీడియోస్‌ని తయారు చేసిండ్రో వాళ్ళకు ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగు ఇవన్నీ కూడా 10 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఉండే అవకాశాలు ఉంటది. హ్మ్. సెక్షన్ 66 కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సెక్షన్ 66లో మరి ఏ సెక్షన్ పెడతారో అది జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సరిపోద్ది అందులో. ఇల్ ఇంటెన్షన్ బీయింగ్ ది హెడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. హ్మ్. కాకుంటే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పిసిసి అధ్యక్షుడిని కాపాడుకోవడానికి మరి సోషల్ మీడియా త్యాగం చేస్తది. హ్మ్. వాళ్ళు అడ్మిట్ అయితే అయిపోతది. హ్మ్. సార్, అంటే జరిగేది ఏం లేదు. కేంద్ర జరిగిన అంటే హోంమంత్రిత్వ శాఖ ఎలిక్షన్ ఢిల్లీ పోలీసులకు కంప్లెయింట్ చేస్తే, ఆ కంప్లెయింట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉంటే గనక ఢిల్లీ వెళ్ళే విచారణలో పాల్గొనాలా? ఎట్లా ఉంటుంది? లేదంటే ఢిల్లీ పోలీసులు అక్కడ హైదరాబాద్‌లో విచారించే పరిస్థితి ఉంటుందా? అక్కడ ఇంజురీ జరిగింది సాక్షాత్తు హోమ్ మినిస్టర్‌కి. ఆయన హ్మ్. వీడియోనే డీప్ ఫేక్‌గా మార్చడం జరిగింది. కాబట్టి డెఫినిట్‌గా కొద్దో గొప్పో ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణలో ఆయన ఫోన్ చేసినా కూడా ఆయన కంప్లెయింట్ చేసినా కూడా ఇంతే మోతాదులో ఉంటది. రాష్ట్ర దేశానికే రెండో పౌరుడు, మూడో పౌరుడు కింద లెక్క మినిస్టర్‌ని ఆయనకు జరిగిన డ్యామేజ్, ఆయన ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రసంగం ఎలక్షన్ టైం దట్టు పర్టిక్యులర్‌గా ఎలక్షన్ టైం కాబట్టి పూర్తిగా ఒక వర్గం ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశాలున్నాయి. హ్మ్. కేవలం బీసీ రిజర్వేషన్స్ మీద 1990లో జరిగింది చూసినాం. రాజీవ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం. ఈ బీసీలకు ఎవరికైతే రిజర్వేషన్‌లు ఇస్తున్నామో అన్న వెంటనే జరిగిన హ్మ్. కౌంటర్ ఉద్యమాల్లో ఈ దేశవ్యాప్తంగా ఎట్లా అట్టుడికిపోయింది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మ హ్మ్. బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ అంటే నా అంటే స్వాతంత్రం సార్, వచ్చినప్పటి మీరంటున్నట్టు నుంచి ఇప్పుడు ఒక రాజ్యాంగం వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఇది ప్రేరేపించింది కాబట్టి, దీని ప్రకారంగా ఏమన్నా కొత్త సెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందా? 124 ద్రోహం కింద కూడా వస్తదిది. ఎందుకంటే కమ్యూనల్ హార్మనీని దెబ్బతీసే విధంగా, జాతుల మధ్యల విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా 153, 153 ఇవన్నీ కూడా అప్లికబుల్ అయితాయి. దీని ప్రకారం దేశద్రోహం అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మెయిన్ అక్యూజ్డ్‌కి మాది ఖచ్చితంగా పెద్ద శిక్ష పడే అవకాశాలుంటాయి. ఎందుకంటే హ్మ్. తప్పించుకునే అవకాశాలు కూడా లేవు. ఎవరి హ్మ్. కొరకు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వస్తది. అధ్యక్షుడి కొరకైనా సరే సోషల్ మీడియా హెడ్ ఒప్పుకోవడానికి ఒప్పుకోవాల్సొస్తది. ఒప్పుకోని పక్షంలో అనవసరంగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిని కేసులోకి లాగినట్టు అయితది. ఆయన చెప్పిన హ్మ్. వీడియోస్‌నే ఈయన చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వాళ్ళ టీమ్ చేసిన తప్పుకు ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు మూల్యం హ్మ్. చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. స్మూత్‌గా వెళ్తున్న రాజకీయ ప్రక్రియను, ఎన్నికల ప్రక్రియలు, ఎన్నికల ప్రహసనాన్ని అనవసరంగా గురి చేసి దేశవ్యాప్తంగా ఈ డీప్ ఫేక్ వీడియో అనేది ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో హిందూ మతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు విపరీతమైన కోపాన్ని, ఆగ్రహావేశాలను రగిల్చే ప్రయత్నం జరిగింది.
ఉమ్, దాంట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది కానీ అనవసరంగా ఇప్పుడు కేసుల్లో ఇరిగి ఈ జరిగిన డ్యామేజ్ కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జరిగే అవకాశం ఉంది. అట్లా అనలేదంట హోమ్ మినిస్టర్. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర అన్నప్పుడు ఖచ్చితంగా అంతే మోతాదులో రివోల్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉమ్. ఒకటైపోయి ఎస్సీ ఎస్టీలు ఒకటైపోయి వీటికి గంపగుత్తగా ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడల్ గోల్ అవుతుంది ఇది. ఉమ్. సార్ ఇప్పుడు విచారణకి ఫోన్తో సహా హాజరు కాండి అని చెప్పి నోటీసులో పేర్కొన్నారు సార్. ఇప్పుడు ఫోన్ తీసుకుని ఆయన విచారణకు హాజరైతే ఎట్లా ఉంటుంది విచారణ? బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, he can send a agent, he can say advocate on his. ఆయన జీపీ ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఫోనే కదా వాళ్ళకి కావాల్సింది, ఫోన్ కూడా ఇస్తారు. అసలు ఫోన్ ఎక్కువ వాడరు రేవంత్ రెడ్డి గారు. ఉమ్. టెలిఫోన్ ట్యాపింగ్ దెబ్బకు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఫోన్ వాడరు కాబట్టి ఫోన్ ఇచ్చి అంటే పంపించేసేస్తే ఎక్స్లో correct. మన అమిత్ షా గారిది వీడియో పోస్ట్ చేశారంట. ఎక్స్లో ఈ మార్ఫింగ్ వీడియోని పోస్ట్ చేశారంట, నోటీసులో చెప్పారు అది. ఎగ్జాక్ట్లీ ఈ షేర్డ్ ద పోస్ట్, దట్స్ ఇట్. అంతేగాని ఇప్పుడు దానికి తగ్గ తీవ్రత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా ఆయన ఫోన్ ఇచ్చి పంపించినా సరిపోతుంది. అదర్వైజ్ దే ఆర్ ఎట్ లిబర్టీ టు ఫైల్ ఏ క్వాష్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టు. రేపు ఉదయమో ఎల్లుండో ఒక హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి మేము పిటిషన్ ఫైల్ చేసినామని చెప్పొచ్చు. లేదు ఇమ్మీడియట్ గా నాట్ టు అరెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఫాలో అవకాశం ఉంటుంది. 41A ఆయన నోటీస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. చూడొచ్చు. అంటే సార్ ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తప్పకుండా ఎదుట హాజరు కావాల్సిందే వ్యక్తిగతంగా అని చెప్పి ఏమన్నా మళ్ళీ నోటీసులు పంపించే అవకాశం ఉందా ఈ కేసులో? డెఫినెట్ గా ఉంటుంది. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కోర్టులు కూడా కలగజేసుకో, మేబీ హైకోర్టు, మేబీ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఎప్పుడు కూడా కలగజేసుకో. ఇన్వెస్టిగేషన్ ని ఇబ్బంది పెట్టకుండా, దెబ్బతీయకుండా వాళ్ళ ఉత్తర్వులు ఉంటాయి అంతే. నాట్ టు జస్ట్ టు ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్, స్టే ఆఫ్ అరెస్ట్ టు నాట్ టు ప్రొసీడ్ విత్ యువర్ ఇన్వెస్టిగేషన్. ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ కోర్టులు ఆటంకపరచవు. ఉద్దేశం కూడా కోర్టులకు ఉండదు. కాకపోతే ఇందులో క్వాష్ పిటిషన్ మూవ్ చేస్తారు అనుకుంటున్నారు రేపు ఢిల్లీ హైకోర్టులో. సార్ ఇప్పుడు విచారణకి హాజరు కాకుండా ఏమన్నా నేను ముందస్తుగా ఉన్నటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు 1వ తారీఖు రమ్మన్నారు, నేను హాజరు కాలేకపోతున్నా, మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పే అవకాశం కూడా ఉండొచ్చుగా? దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ కామన్ మ్యాన్. అఫ్కోర్స్ సో కాల్డ్ వీడియో, సో కాల్డ్ డిఫెక్ట్ వీడియో, కాకపోతే అది ఎవరో పంపించింది నేను పంపించిన అంటారు, ఎక్స్ లో షేర్ చేస్తారు అంతే తప్ప వేరే ఉద్దేశం, ఇల్ ఇంటెన్షన్ లేదు. He is to discharge the duty as the Chief Minister of Telangana. He is to look after the welfare of the people. He is to safeguard the 4 crores people. కాబట్టి కోర్టులు కూడా పెద్దగా దీని పరిగణలోకి, ఎలక్షన్ టైం కాబట్టి కంప్లైనెంట్ వచ్చి డిఫాక్టో కంప్లైనెంట్ వచ్చి భారత హోమ్ మినిస్టర్ కాబట్టి ఈ మాత్రం తతంగం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు షేర్ చేయడం కూడా ఒక రకంగా అది తప్పే. తప్పును తప్ప అని చెప్పాల్సిందే తప్ప దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అంత మేరకు మాత్రమే ఆయనకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సంబడి ఎల్స్ షేర్ ది ఇన్ఫర్మేషన్. అమిత్ షా గారు కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇట్లా దుశ్చర్యలకు పాల్పడుతుంది, దీన్ని ఎంత మాత్రం సహించబోమని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంటే రాజకీయాల్లో గెలవటం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అని ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన రియాక్షన్ అట్లుంది. అంటే కొంత సీరియస్గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఏమన్నా అర్థం చేసుకోవాలా? డెఫినెట్ గా సీరియస్ గానే. దేనికి ఏమైనా ఇంజురీ జరిగింది ఆయనకు కదా, ఆయన కామెంట్స్ కదా, ఆయన కామెంట్ చేసిన వీడియోను కదా ఫ్యాబ్రికేట్ చేసింది. ఆయన మాట్లాడని మాటలను మాట్లాడినట్టుగా ఆయన ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల తొలగిస్తే చెప్పి కట్ చేసి దీన్ని చెప్పడం జరిగింది. ఈ పదాలు అటు ఆ పదాలు ఇటు పెట్టేసి షేర్లు కొట్టారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు నుంచి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో, రాజ్యాంగం ఏదైతే చెప్తుందో అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు అతి ఉత్సాహం ప్రదర్శించి ముస్లిం రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం, అది యాక్చువల్ గా కూడా ఆలోచన చేయట్లేదు కానీ రిజర్వేషన్ అనే సిస్టమ్ ని దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. అందులో కాన్సెప్ట్ నే ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు పర్సెంటేజ్ లెక్కన వీళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే జనరల్ కేటగిరీలో కూడా వస్తారు కదా ఎస్సీ ఎస్టీలు, దానిలో ఒక 5% రిజర్వేషన్ పక్కకి వెళ్ళిపోయిందంటే అక్కడ అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా 100 మంది ఉన్నారు, 100 మందిలో 50% రిజర్వేషన్లు, 50% మించకూడదు.
మించకూడదు అన్నప్పుడు మరొక 4% ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మత ప్రాతిపదికన మళ్ళీ ముస్లింలకు అడిగినప్పుడు సిక్కులు అడుగుతారు, తర్వాత క్రిస్టియన్స్ అడుగుతారు, జైనులు అడుగుతారు, బౌద్ధులు అడుగుతారు. ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ను దెబ్బతీయకుండా దాని జోలికి వెళ్లకుండా మేము కేవలం విరుద్ధంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరైతే పర్టికులర్ గా ముస్లిం రిజర్వేషన్ అనౌన్స్ చేస్తారో దాన్ని మాత్రమే కంట్రోల్ చేస్తామని చెప్పారు. ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పినాక దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి కట్ పేస్ట్ చేసి దాన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగిస్తాం అని చెప్పి చెప్పినట్టుగా ఫ్యాబ్రికేట్ చేయడం అది ఖచ్చితంగా పెద్ద ఎత్తున హోమ్ మినిస్టర్ కి డ్యామేజ్ కాబట్టి అది ఓట్ల రూపంలో మారినప్పుడు చాలా విపరీతమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు రిబటల్ చేసుకోవడం వల్ల అంతే మోతాదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక వర్గాన్ని పూర్తిగా రెచ్చగొట్టే విధంగా ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. దేశద్రోహం కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు సెక్షన్ 153 గురించి చెప్పారు, 56 గురించి చెప్పారు. ఇవన్నీ సెక్షన్స్ నమోదు చేసి గనక అంటే కేసులో దోషులుగా తేలితే గనక ఎట్లా ఉండే పరిస్థితి ఉంది సార్? జైలు శిక్ష ఎన్నాళ్ళు ఉండే అవకాశం ఉంది ఈ సెక్షన్స్ని బట్టి? యావజీవ కారాగార శిక్ష, దేశద్రోహానికి యావజీవ కారాగార శిక్ష. ఇది స్కీమ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుండడం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు అవుతుంది. అగైనెస్ట్ ది సావర్నిటీ ఆఫ్ ఇండియా అండ్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే రీతిలో ఉంది. సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఉంది. హార్మనీ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ది కంట్రీ విల్ బి డిప్రైవ్డ్ అదే అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి నష్టపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది దేశద్రోహ నేరం కిందనే వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరికీ వర్తించదు. షేర్ చేసిన వాళ్ళకి మాత్రం తక్కువ మోతాదులో శిక్ష ఉంటుంది. అది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని ఎడిట్ చేసి ఈ విధంగా ఈ వీడియోను తయారు చేస్తే గనక అంత సీరియస్ గా అయ్యే అవకాశం కనిపిస్తుందా? దోషద్రోహం కింద నమోదు చేసే అవకాశం కనిపిస్తుందా? ఈ కేసు అంత సీరియస్ గా మోల్డ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. చూసిన మనం ఇంతకుముందే నేను చెప్పిన 1990లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్యారలైజ్ అయిపోయింది లైఫ్. ఒక 2-3 నెలల రాజీవ్ గోస్వామి అనే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం దేశవ్యాప్తంగా అసలు ప్యారలైజ్ అయిపోయింది. అప్పటి ప్రధానమంత్రి ముందు చూపు లేకుండా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే ఒక మూర్ఖుడు దాన్ని తన రాజకీయ స్వలాభం కొరకు విచిత్రంగా ఏంటంటే అదని ఇంప్లిమెంట్ చేసి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేవాడు అసలు అడ్రస్ లేకుండా పోయింది. రాజకీయంగా అసలు మళ్ళీ కనిపించలేదు. అటువంటి పరిస్థితి అంటే ఒక పార్టీ, రాజకీయ పార్టీ దాన్ని వాడుకోవాలని చూసినప్పుడు దాని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయనే దానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేవాడు ఎగ్జాంపుల్. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారికి నోటీసులకు సంబంధించి ఉన్న సెక్షన్కి సంబంధించి మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.